దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాస్యులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరను నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుండును. కాబట్టి న్యాయవిమర్శకులు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనముకు నడుపును. ప్రైజ్ ది లార్డ్. ధన్యతలు 9. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూతురు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులగుదురు. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తం జనులను నిందించి హింసించి మీ మీద అబద్ధం చెడ్డమాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించి పరలోకమందు మీ ఫలం అధికము. ప్రైజ్ ది లార్డ్. యెషయా సిలువలో పలికిన ఈ మాటలు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. అమ్మా, ఎదుగో నీ కుమారుడు, ఎదుగో నీ తల్లి. నా దేవా నన్నెందుకు చేయవిచ్చితివి? నేను తప్పిగొనుచున్నాను. సమాప్తమైనది. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ప్రైజ్ ది లార్డ్.